నా ప్రియమైన దివ్యాంగ సోదరులందరికీ మీ అన్న మల్లెల లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్కారాలతో ఈ రోజున కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న గౌరవశ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో పేదలకు అద్భుతమైనటువంటి మేళ్ళు జరుగుతున్నాయి. ఇంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు పేదల కష్టాలు తీర్చడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో భాగంగా 1984లో వాస్తవానికి మనకు మొదటగా పింఛన్లు ఇచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రామారావు గారి. అట్లాగే మనకు బస్ పాసులు, ఇళ్ల స్థలాలు, ఇంటి కోసం ఇళ్ల స్థలాలు కాదు, మనకు కాలనీలు కట్టించారు రామారావు గారు, వికలాంగుల కాలనీలు. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రయోజనాలు చేసినటువంటి టీడీపీ పార్టీ ఈ రోజున మన దివ్యాంగులకు కాలనీలు కోరుకుంటే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడతో కలిపి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సొంత ఇల్లు లేనటువంటి నా దివ్యాంగ సోదరులందరి దగ్గర అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ నెల 18వ తారీఖు శుక్రవారం, అదే రోజు గుడ్ ఫ్రైడే, పంచమి, ఇటువంటి శుభదినాన మనం విజయవాడ భవానీపురంలో స్వాతి రోడ్డు ఉంటుంది. ఆ స్వాతి రోడ్డులో విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి ఆఫీసులో ఈ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నా దివ్యాంగ సోదరీమణులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి, ముఖ్యంగా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు మాత్రమే, ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఇతర జిల్లాల వాళ్ళు కూడా వచ్చి విషయాన్ని తెలుసుకొని, ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ముందుకెళ్ళాలనే విషయాలు తెలుసుకొని, ఆ జిల్లాలలో కూడా దివ్యాంగుల కాలనీల గురించి వాళ్ళు కూడా ప్రయత్నం చేసి విజయం సాధించవచ్చు. ఈ విషయాలన్నీ కూడా గమనించి ఈ నెల 18వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజు పంచమి, శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడ భవానీపురంలో గల సుజనా చౌదరి గారి ఆఫీస్కి మన సోదరులందరూ కూడా రావాల్సిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై హింద్.